మల్కాజ్గిరి కార్పొరేషన్ ఘట్కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ నారపల్లి ప్రాంతంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమాన్ని మున్సిపల్ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రచారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి డీసీసీ అధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ బీఎల్ఓలు బీఎల్ఏలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ ఓటర్ నమోదు ప్రక్రియను బీఎల్ఓలు ఇంటింటికి వెళ్లి పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ఓటర్ జాబితాలో ఖచ్చితత్వం ఉండేలా అవసరమైన వివరాలను జాగ్రత్తగా సేకరించాలని అధికారులకు సూచించారు. ప్రజలు బీఎల్ఓలు అందజేసే ఎన్యూమరేషన్ ఫారంను పూర్తి వివరాలతో సక్రమంగా నింపి సమర్పించాలని కోరారు. అలాగే 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్త ఓటర్గా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైందని, ప్రతి పౌరుడు ఈ ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమంలో భాగస్వామి కావడం ద్వారా ఓటర్ జాబితా పకడ్బందీగా రూపొందేందుకు సహకరించాలని తోటకూర వజ్రేష్ యాదవ్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఇటిక్యాల కృష్ణారెడ్డి, ఏనుగు జలంధర్ రెడ్డి, పోచారం మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ఘట్కేసర్ మండల అధ్యక్షులు కర్రి రాజేష్, ఘట్కేసర్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం గురించి ఈరోజు విశ్వాసిన పెద్దలకు మరియు కాంగ్రెస్ నాయకులకు, డిసిసి అధ్యక్షుడు జడ్జన్న గారికి మరియు డిసిసి ఉపాధ్యక్షుడు మహేశ్వర గారికి మరియు శ్రీకాంత్ రెడ్డి గారికి, రాజేష్ గారికి, వెంకటేష్, అలాగే వేదికలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, మహిళా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం మీద మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి ఎక్కడ కూడా దొంగ ఓట్లు కానీ డబుల్ ఓట్లు కానీ కూడా తీసేయించి లేని వారిని కూడా యాడ్ చేసే విధంగా మన బిఎల్ఓలతో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తాం ఉంటాం. కాబట్టి ఎన్నికలు మరి ఇంకో 2 ఏళ్ళు దూరం ఉన్న స్థానిక ఎన్నికలకు, మన యొక్క డివిజన్ ఎన్నికలకు ఈ క్షణమైన ఎన్నికలు జరగవచ్చు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ఓట్ల మీద జరుగుతున్నటువంటి చర్చకు దయచేసి ఇప్పుడు ఉన్న ఓటు ఏ విధంగా మనం కాపాడుకోవాలా, డబల్ ఉన్న ఓటు ఏ విధంగా మనం తీసేయాలని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త మరి బిఎల్ఓ బిఎల్ఏ ఇద్దరు కలిసి కూడా ఆ పేర్లు ఇచ్చిందే కాదు, ఇంకా ఓడ్చవద్దు, పబ్బేలకు వెళ్ళేసి కూడా ప్రతి ఒక్క ఓటరు కూడా మనం కలిసే విధంగా తీసుకున్నటువంటి ఆధారంగా ఓట్లు ఏవైతే ఉన్నాయో 100% అవి ఉంటాయి. మరియు వలస వచ్చిన వారు డబ్బులు వచ్చిన ఓట్లు అయితే తీసేయబడతాయి. ఇంకో రకంగా చెప్పాలంటే మన దగ్గర ఉన్న ఓట్లు కాకుండా కూడా మిగతా ఓపెన్ ప్లాట్లు ఉంటాయి, అంటే ఇల్లు కట్టకుండా కానీ అధికార పార్టీ చాలా ఎన్నో దాడులు చేసినా కానీ ప్రతిఘటించి ముఖ్యంగా మన చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కలిసి కూడా నిలబడ్డారు. వారికి పూర్తి స్థాయిలో సహకరించినటువంటి జగన్ గారికి, మన కాంగ్రెస్ పార్టీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు అధ్యక్షుడు వజ్రేష్ అన్న గారికి, అదేవిధంగా పోచారం పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, శ్రీకాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షుడు రాజేష్ అన్న గారికి మరియు అమరేందర్ అన్న గారికి, బిఎల్ఓ బిఆర్ఎస్ సర్వే నడుస్తున్న అందరికీ తెలిసిన విషయమే. గత ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఓట్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చి వేయించుకున్న రోజులు కూడా ఉన్నాయి. మేము అందులో గొడవ కూడా వేసినాం కూడా. కానీ అది మళ్ళీ ఈ ప్రభుత్వంలో మన కాంగ్రెస్ పార్టీ హయాంలో అది జరగొద్దనే విషయంపై మేము అవగాహన కల్పిస్తున్నాం. మన వజ్రేష్ అన్న గారు కూడా ఇంతకుముందుకు 2 సార్లు ఎస్ఆర్ఐ ప్రోగ్రాం పెట్టారు. దాంట్లో కూడా బిఎల్ఓకి బిఎల్ఏకి ఇద్దరికి పిలిచి అన్న చెప్పడం జరిగింది. నారపల్లిలో మనం కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మన ప్రతి ఒక్క కార్యకర్త దీని గురించి అవగాహన ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు మనం ప్రతి ఒక్కరి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి మన ఒక
ఇన్సెంటివ్ అక్కడ ప్రతి కార్యక్రమానికి మనం ఓట్లు అనేవి మనం మిస్ కాకుండా మనం చూసుకోవాల్సిందే మన కార్యకర్త ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క 5 మందితో మనం ఒక మరియు ఇక్కడ టీపీసీసీ లీగల్ మన అమరన్న గారు మరియు పోచారం ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు మరియు గట్కేశ్వర ఉమ్మడిమనానికి అధ్యక్ష వహించిన గట్కేశ్వర మండల అధ్యక్షుడు రాజేశ్వర గారు మరి ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మరియు బిఎల్ఓలు పిఎల్ఏలు వచ్చిన వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఎస్ఆర్ఐ సమగ్రను మంచి కార్యక్రమం. అందులో సీనియర్ కాంగ్రెస్ ప్రోత్సాహం తీసుకొని ఈ గడపకి వెళ్ళి ఒక సామాన్య పౌరుడి ఓటు హక్కును తొలగించకుండా సాధ్యమైనంత వరకు వాళ్ళ ఓటు హక్కును చేర్చే విధంగా సంకల్పం చేసి మాజీ చైర్మన్ గారి అందరూ కూడా బిఎల్ఏలకు సపోర్ట్గా వారు కొంతమందిని మనం డ్యూటీలు చేసుకోవాలని బిఎల్ఏగా ఇచ్చినాం. అది కాంగ్రెస్ కార్యకర్తలే. వాళ్ళు డ్యూటీలకు వెళ్తున్నారు. కాబట్టి మన ఊళ్ళో ఉన్న ఒక నాయకుడిని వాళ్ళ బిఎల్ఓ ఎంబడి పెట్టాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. దయచేసి రేపు కార్పొరేటర్గా నిలబడతారు ఒక బీసీ కానీ ఒక జనరల్ కానీ ఒక ఎస్సీ 3 క్యాండిడేట్లు అందరూ మేము నిలబడతాం అంటున్నారు. కానీ ఈ ఎస్ఆర్ మీద ఇంట్రెస్ట్ చూపండి. ఈ ఎస్ఆర్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తేనే మన కాంగ్రెస్ పార్టీ ఓట్లు పోవు. ఎందుకంటే అవతల పార్టీలో బిఎల్ఏలు వాళ్ళ బిఎల్ఏ సర్ ప్రోగ్రాం కోసము నారపల్లిలో సంబంధించి పోచారం డివిజన్ నారపల్లి పార్టీ ఆఫీస్ లో సమావేశం ఏర్పాటు చేసినాం. ఏదైతే భారతదేశంలో ఓటింగ్ ఏదైతే ఉందో చాలా మంది ఓటు అవుతుందని భయపడతా ఉన్నారు. ఎవరిని భయపడద్దని నేను చెప్తా ఉన్నా. దాంతో పాటు ఏంటంటే సమస్య ఏంటి, సర్ ప్రోగ్రాం ప్రతి ఇంటికి 30 రోజులు ప్రతి వ్యక్తి కూడా ఎవరెవరైతే ఉన్నారో ఒక ఇంటికి 3 సార్లు తిరుగుతారు. ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని తీసుకొని మనమంతా కూడా ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంది. మనమంతా కూడా మన ఓటును మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే